కుమారి భోజనాలు అందరూ బాగున్నాయి అంటున్నారు. పేట ఎంత పడ్డది? 500 పడిందండి. మేమిద్దరం భోజనం చేయం, చెరుకు 500 ఇచ్చే మాకు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? మేమిద్దరం భోజనం చేయం, చెరుకు 500 ఇచ్చే మాకు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు మీకు విషయం చెప్పాలండి. భార్యని ఎవరైనా ఒక మాట అంటే భర్తకి వెంటనే కోపం రావాలి. అలా భర్తకు కోపం రాలేదంటే వాడు అసలు మగాడే కాదు. పెళ్లి కాకముందు భార్య వాళ్ళ అమ్మగారింట్లో ఎంతో గారాభంగా పెరుగుతుందండి. కానీ పెళ్ళి అయిన తర్వాత అత్తారింట్లో అలా ఉండదండి. అత్తగారిని చూసుకోవాలి, మామగారిని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, పిల్లలు పుడితే వాళ్ళకి మూతి ముద్ది కడగాలి. ఎన్ని పనులండి అసలు. భర్త ఆఫీస్కి వెళ్తే వారానికి ఒక్కరోజైనా సెలవు ఉంటుంది. కానీ భార్యకి అలా ఉండదు, 365 రోజులు పనే. అలాంటి భార్యకి భర్తగా నువ్వేం చేయాలి? కోపం వస్తే ఎవరికి చెప్పుకుంటుంది? భర్తగా నీకే చెప్పుకుంటుంది. వినాలి, ఓపికగా వినాలి. నువ్వు వింటే చాలు, సమస్య పరిష్కారం కాకపోయినా నువ్వు వింటే చాలు, భార్యగా తను ఎంతో సంతోషపడుతుంది. ఓకేనా? అంత బాగానే చెప్పానా? అంతా బాగానే ఉన్నా, కెమెరా ఎందుకు నా వైపు తిప్పు. బావా టిఫిన్ ఇదిగో. ఏం టిఫిన్? నీకోసం ఎంతో ప్రేమగా ఉప్మా చేశాను బావా. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరని. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమో. దేవి ఏం చెప్పు. సరే వెళ్ళరా. ఏంటి బావా పిలిచావు? చలేస్తుంది బంగారం. అంత చలిగా ఉండి వాళ్ళు ఫ్యాన్ ఆపుకోవచ్చు కదా. ఫ్యాన్ కట్టమందామని పిలిచా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ నా. మనకు అవసరమా? మనిషి శుభ్రంగా లేకపోయినా మనసు శుభ్రంగా ఉంటే చాలు. ఈసారికి ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఇటు చూడు దేవి, వాకింగ్ కని వెళ్తే 70 ఏళ్ళు ముసలోని 19 ఏళ్ళ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుందంట. మీరెక్కడికి వెళ్తున్నారు? వాకింగ్ కి. అదేంటి ఎప్పుడు నుండో వాకింగ్ వెళ్ళమంటే ఇంట్లో బయటకే కదరు, ఇప్పుడేంటి సడన్ గా? డైలీ వెళ్తాం వాకింగ్ కి మేము. ఆరోగ్యమే మహాభాగ్యం. వెళ్ళనే వదినా, ఆ పొట్టలు వేసుకుని వెళ్తా వాళ్ళని ఎవరు చూస్తారు? మరే మీరెందుకు హీరోగా చేయకూడదు? మొదట విలన్గా మెప్పించి తర్వాత మెట్టిమెట్టిగా హీరో అవుతా సార్. మీరు సార్ హీరో సార్, స్ట్రైట్ గా. అవును సార్. ఏ ఈ అన్న తమ్ముడు ఫ్రెండ్ అమెరికా పెళ్లి కొడుకు ఇలాంటి విషయాలు లేదా? చేస్తే హీరో సార్, నేను బయట చేస్తాను సార్. తర్వాత రాజకీయం, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. అది చాలు సార్. ఇదిగో బావా, రేపు మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ పెళ్లి కదా, వారం రోజుల దాకా రాను. నువ్వు ఎలాగో పిలిచినా రావు కదా, నేను వెళ్ళి వచ్చేతానే. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా. బాబు ప్రభుదేవా, ఇక్కడ ఉంటే ఏదో పెంట పెట్టాలను మాతో బయలుదేరు. కూయించుకోకే, తీగలు తెగితే. ఎవరైనా మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతున్నారు, ఎలా కనబడుతుంది మీకు? ఏమైంది బావా? ఆవిడెవరో నీ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతుంది. నేను ఎవరు ఇరిపప్లా కనబడుతున్నానా? అదేంటండి, ఆడవారి కూడా మీ కూతురు వయసున్న అమ్మాయి మీద అలా బ్యాడ్ కామెంట్లు పెట్టడం ఏంటండి? పొద్దున్నే లేసి ఇంట్లో పని చేసుకుంటూ ఎంతో కష్టపడి మీకోసం వీడియో చేస్తుంది, ఇలా బ్యాడ్ కామెంట్లు పెడతారా? చెప్తాను, ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎందుకు ఏమని కామెంట్ పెట్టారు బాబా? నీ మెడంతా బోసుగా ఉందంట, నీ మెడలోకి నెక్లెస్ కొనివ్వాలంట, నీ నడుముకి వడ్డాను 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 చేయించాలి. నీకు ఎందుకంటే అయ్యండి, నీ పెళ్ళైన కంటే మా అత్తగారు ఏంటమ్మా నెక్లెస్ కొనడం బ్యాడ్ కామెంటా? వడ్డాను కొనడం బ్యాడ్ కామెంటా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా వెళ్ళి. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కున సైన్యానికి బాధ్యత నాది. రాజకుమారి నాద్వే మణిబంధం బహిర్ముఖం.